ఆవరించుమా ఆత్మశక్తితో ఆదరించుమా నీదు వాక్కుతో ఆవరించుమా ఆత్మశక్తితో ఆదరించుమా నీ వాక్కుతో ప్రేమ రూపమా నన్ను నింపుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఆవరించుమా ఆత్మశక్తితో ఆదరించుమా నీదు వాక్కుతో నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు కనులు తెరువుమా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు కనులు తెరువుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఆవరించుమా ఆత్మశక్తితో ఆదరించుమా నీదు వాక్కుతో నా దీన శరీరమును పాపము నుండి కాపాడుకొనున్నట్లు భయము నేర్పుమా నా దీన శరీరము ఆడుకొనున్నట్లు భయము నేర్పుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఆవరించుమా ఆత్మశక్తితో ఆదరించుమా నీదు వాక్కుతో నీ నడచు త్రోవలందు క్షేమమునిచ్చే కట్టడలు గ్రహించగా మనసు నీయుమా నీ నడచు త్రోవలందు క్షేమమునిచ్చే కట్టడలు గ్రహించగా మనసు నీయుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ప్రేమ రూపమా నన్ను నింపుమా ఉజ్జీవము నాలో రగిలించుమా ఉజ్జీవము నాలో రగిలించుమా
ఆవరించుమా ఆత్మశక్తితో, ఆదరించుమా నీదు వాక్కుతో, ఆవరించుమా ఆత్మశక్తితో, ఆవరించుమా నీదు వాక్కుతో. ప్రేమ రూపమా నన్ను నింపుమా, ప్రేమ రూపమా నన్ను నింపుమా, ఉజ్జీవము నాలో రగిలించుమా, ఉజ్జీవము నాలో రగిలించుమా. ఆవరించుమా ఆత్మశక్తితో, ఆదరించుమా నీదు వాక్కుతో, ఆవరించుమా ఆత్మశక్తితో, ఆదరించుమా నీదు వాక్కుతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా మరి చక్కని వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదండి. అందరూ కూడా గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. మరి మన మధ్యలో మరి మరి మన మధ్యలోకి అక్క దొమ్మేరు నుంచి మరి మేరక్క కూడా ఈ కార్యక్రమానికి మరి విచ్చేస్తున్నారు. మరి అక్క కూడా వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ అద్భుతమైన పాటని పాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరి అక్క మా మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్స్ ఎవరైనా ఉంటే మరి వేదిక వద్దకు అక్కని తీసుకుని రావాలని మనవి చేసుకుంటూ మరి అక్కని ఎవరైనా వేదిక వద్దకు తీసుకుని రావాలని హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమగు నీ కృపలు. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమగు నీ కృపలు. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇది ఫ్రీగా మాట్లాడే పదమే కదండి, డబ్బులు ఇచ్చి కొనాలా ఈ హల్లెలూయా అనే పదాన్ని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి అమ్మా హల్లెలూయా. చాలా సంతోషం. మరి అక్క దేవుని మహిమపరిచినందుకు ప్రభు పేరిట ఆమెకు కూడా మరి మాకెంతో సీనియర్, మరి చాలా సంతోషం. మరి అక్క వాయిస్ మరలా వినడానికి దేవుడు మరి భాగ్యాన్ని ప్రసాదించాడు. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా మరి మనసులో మరి ఉన్న మరి అన్న మరి దొరబాబు గారు మరి వారిని మరి పరిచయం చేసుకుని వారు కూడా మరి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వారు కూడా ఒక పాట పాడాలి. తదుపరిగా మరి మా గురువర్యులు మరి నిన్న ఒక మల్టీ ప్లేయర్ ని చూసాం మనం, ఈ రోజు కూడా మరి రాజేష్ మాస్టర్ మా గురువు గారు, ఆయన కూడా మరి అన్న దొరబాబు అన్న ఒక పాట పాడిన తర్వాత మరి గురువర్యులు కూడా ఫ్లూట్ ప్లే చేస్తూ వారిని కూడా ఒక పాట పాడాలని మరి మనం చేసుకుంటూ ముందుగా మరి అన్నకు అవకాశాన్ని అందిస్తున్నాం. యేసుని కార్యములు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన తమ్ముడు షహనూర్, అలాగే ఈ నిర్వాహకులు అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది నాకు చాలా ఆనందం, ఎందుకంటే ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అనేక చోట్ల పాడాలని ఆసక్తితో ఎక్కడున్నా పాడాలనే ఆసక్తి, ఎందుకంటే గతంలో నేను మనందరికీ చాలామందికి తెలుసు అనేకమైనటువంటి మూవీ సాంగ్స్ నేను పెద్ద పెద్ద హీరోలను కలిశాను, పెద్ద పెద్ద సింగర్స్తో కలిసి, సునీత గారు లాంటి సింగర్స్తో కలిసి పాడిన సందర్భం. అయితే నేను ఒకటే అనుకున్నాను, ఇలా మనం ఎంతకాలం దేవుడు నాకు ఈ వాయిస్ ఇచ్చాడు అంటే నేను దేవుడి కోసం వాయిస్ని ఉపయోగించలేకపోతున్నాను, అంటే దేవుడు ఇచ్చింది నేను ఆయన కోసం ఉపయోగించుకోలేకపోతున్నాను, అంటే ఆయన ఇచ్చింది ఆయన కోసం ఉపయోగించుకోకుండా మరి అనేకమైనటువంటి సినిమా పాటలు ఎన్నో బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్లో కూడా నేను విన్నర్గా వచ్చాను, ఈటీవీ వారు నిర్వహించినటువంటి కార్యక్రమం. సో నేను అంటే ఎందుకు ఇవన్నీ గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ఇవన్నీ నేను వదిలేశాను అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా మనం అదే దేవుడు ఇచ్చింది దేవుడిని ఇచ్చాడు. ఇప్పుడు నాకు బ్రతకడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఒక ఏదో జాబ్ చేస్తున్నాను కాబట్టి మరి ఇంకా ఆ పరిస్థితికి నేను ఇంక వెళ్ళకూడదు, పాడితే దేవుడు పాటలు పాడాలని డిసైడ్ అయ్యి నేను నిశ్చయించుకోవడం జరిగింది. అందుకనే అదంతా వదిలి నేను ఇలాంటి మన పాటలు పాడుతున్నాను. మరి తమ్ముడు నన్ను ఫోన్ చేసి పిలిచినప్పుడు చెప్పాను, వీలైతే నేను రేపు కూడా ఇక్కడ అటెండ్ అవుతాను, దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే మీ అందరి కోసం ఇప్పటికే టైం అవుతుంది కాబట్టి ఒక పాట పాడి వినిపిస్తాను.
యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో యోనాను ఉంచి ఆనందపరచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. షడ్రకు మేషేగు అబేద్నెగోలతో అద్భుతము చేసితివి. దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. షడ్రకు మేషేగు అబేద్నెగోలతో అద్భుతము చేసితివి. దానియేలుకు సింహపు బోనులు విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి.
శీలలు ప్రార్థించగా సరసాల బ్రద్దలాయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివే. పౌలు శీలలు ప్రార్థించగా సరసాల బ్రద్దలాయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, లెక్కలేనివి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. చాలా చక్కని స్వరాన్ని మనం విన్నాం. సో థ్యాంక్ యూ అన్నయ్య. మరి మా మాటను మన్నించి ఎంతో మందికి మరి మేము ఫోన్ చేశాం. అయినా దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటూ ఉంటాడు. మరి ఒకే ఒక్క కాల్ చేసిన వెంటనే అన్న తప్పకుండా ఏదో ఒక రోజు వస్తూ, ఎవరైనా పాటలు పాడాలి అనుకునేవారు మీ హ్యాండ్ రేస్ చేస్తే వాలంటీర్స్ మరి మాకు ఇక్కడ చెప్తారండి. ఎందుకంటే ఎవ్వరికి ఇక్కడ కనిపించదు కాబట్టి దయతో గమనించాలి. ఎవరైనా పాటలు పాడాలి అన్న ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీ చేయి పైకి హ్యాండ్ రేస్ చేస్తే తప్పకుండా వారు మీ పేరు తీసుకుని మాకు ఇక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ముందుగా మరి గురువర్యులు మరి రాజేష్ గారు, మరి మా గురువర్యులు మరి ముందుగా అరుణ్ గారు మరి వేదికపైకి విచ్చేసి మరి వారు ఒక పాట పాడిన తర్వాత మరి గురువర్యులు రాజేష్ మాస్టర్ అద్భుతంగా మరి ఫ్లూట్ ప్లే చేస్తూ ఒక పాట పాడాలి. తప్పకుండా ప్రభువుని వారు మహిమపరచాలి. ముందుగా అరుణ్ గారు తమ్ముడు అరుణ్ కుమార్, వాలంటీర్స్ ఎవరైనా ఉంటే వేదిక వద్దకు తీసుకురావాలండి. ఫ్రమ్ అత్తిలి. డి మైనర్ 4/4 నడక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. నా పేరు అరుణ్ కుమార్ వెప్పర్తి. మాది అత్తిల దగ్గర కోమర్రు అనే గ్రామం. నేను బహుశా మీకు ఎవరికి తెలియదు, అలాగా మీరు కూడా నాకు ఎవరో తెలియదండి, దయతో క్షమించాలి. ఇక్కడ ఉన్నటువంటి నాతోటి కళాకారులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మరి నేను ఈ సభలకి రావడానికి ముఖ్య కారకులు మా యొక్క సోదరుడు. 20 సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ని గుర్తుపెట్టుకుని ఒక గ్రూపులో మరలా ఆ ఫ్రెండ్షిప్ చిగురించడంతో నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరికీ పరిచయం చేయాలన్న చక్కటి ఆలోచన కలిగినటువంటి మిత్రుడు ప్రసంగి, సింగర్ ప్రసంగికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్న
ఈశ్వరన్న కూడా చాలా ఆప్యాయతతో రమ్మని పిలిచారు. 3 రోజులకు కూడా రమ్మని అడిగాడు, కానీ వాస్తవంగా నాకు కొంచెం ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను ఏదో ఒక రోజు వస్తానన్నా అని చెప్పేసి అన్నకి కూడా అదే చెప్పాను, ప్రసంగితో కూడా అదే చెప్పాను. ఈరోజు మార్నింగ్ రావాలని ప్రసంగి చాలా బలవంతం చేసినప్పటికీ నాకు మార్నింగ్ మ్యారేజ్ ఉండడంతో ఈ రాత్రి మీతో కలిసి సంతోషించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి చక్కటి అవకాశం దేవుడిచ్చాడు. అదేవిధంగా వేదిక మీద అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి అన్నకి కూడా ప్రత్యేకమైన వందనాలు. నాకు ముందుగా పాటలు పాడి దేవుణ్ణి మహింపరిచినటువంటి గాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగీత సహకారాన్ని అందిస్తున్నటువంటి సంగీత బృందాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక. అన్న కార్డు కార్డు ప్రార్థన వలనే పయనమనే పాట పాడుతూ ప్రభునామని స్తుతిద్దాం. ఈ రాత్రి పరలోక దేవుని శక్తిని అనుభవిస్తూ రక్షణ మార్గం. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అందరూ కలిసి పాడదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చప్పట్లతో నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. పాడదాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని రాత్రి మహిమపరుస్తూ పరలోక ఆనందాన్ని అనుభవిద్దాం. మన ప్రతి అవసరత ప్రార్థనలో తీరును అనే వాగ్దానాన్ని నమ్ముతూ ఈ రాత్రి దేవుని నామాన్ని స్తుతి చేద్దాము. ప్రార్థనలో నాటినది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలు ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలు ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడదామా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. మరొకసారి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట అసాధ్యం.
ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యం, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యం, ప్రార్థనలో పెరిగిలాడిన పడిపోవుట అసాధ్యం. ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడిన పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడిన పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుంటలేనయ్యా. పాడదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడదామా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. చప్పట్లు చప్పట్లు. పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. చాలా సంతోషం అండి, చక్కటి అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామండి. చూసారా, దేవాతి దేవుడు గొప్ప ఆస్తిని మనకిచ్చాడు. ఈ 3 రోజులు కూడా ఎంతోమంది గాయకులు, గాయనిమణులు మరి ఇక్కడ మొదలు పెడితే తబలా ప్లేయర్ దగ్గర నుంచి, ఫ్లూట్ ప్లేయర్ దగ్గర నుంచి, రిథమ్ ప్యాడ్, కీబోర్డ్ అందరూ కూడా మరి మనకు మనమే మరి వాయిస్తూ చక్కగా మరి పాడడానికి దేవుడు ఇంత అద్భుతమైన చక్కని వాతావరణాన్ని సమకూర్చి ఆయన సేవను ఆయనే జరిగించుకుంటా ఉన్నాడు. అందుని బట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం దేవునికి. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న మరి ఇంకా ఎవరైనా పాటలు మేము పాడతామనేవారు హ్యాండ్ రేస్ చేస్తే తప్పకుండా మరి అవకాశాన్ని కల్పిద్దామండి. మరి ముందుగా గురువర్యులు మరి ఫ్లూట్ ప్లే చేస్తూ రాజేష్ మాస్టర్ గారు మరి
ఇద్దాం. ముందుగా రాజేష్ మాస్టర్ పాడిన తర్వాత తప్పకుండా తదుపరిగా శారక్క మరి హలో. మానవా ఇది న్యాయమా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా ఇది న్యాయమా ఇది న్యాయమా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా మానవా ఇది న్యాయమా మానవా ఇది న్యాయమా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా నిజ దేవుని మరచి సృష్టిని నమ్మిదివా మానవా
లోకానికి నిజ ఈశ్వరుడు యేసు ప్రభువు రానయ్యున్నాడు. ఆయన రాకలో ఈ మానవుడు, ఆయన రాకలో ఈ మానవులు రోదన చేసి బాధించెదరు, రోదన చేసి బాధించెదరు. మానవా 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 ఇది న్యాయమా, మానవా ఇది న్యాయమా? నిజ దేవుని మరచి సృష్టిని నమ్మితివా, నిజ దేవుని మరచి సృష్టిని నమ్మితివా. మానవా ఇది న్యాయమా? మనుషుడా మానవా ఇది న్యాయమా? నిజ దేవుని మరచి సృష్టిని నమ్మితివా, 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 నిజ దేవుని మరచి సృష్టిని నమ్మితివా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని స్వరాలు వినపడుతున్నాయి కదండి మనకి. నిజంగా ఇంకేది కావాలండి? దేవుడు అన్ని ఇవులు ఇక్కడే ఇచ్చాడు మనకు. నిజంగా చాలా సంతోషం అన్నయ్య. మరి అవునా, చూసారండి చక్కని పాట మరి ఆయనే వ్రాసి స్వరపరిచి ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనందరికీ వినిపించడం జరిగింది. మరి ఇందాక మరి గోపాల్పురం నుంచి వచ్చిన సిస్టర్ అక్క శారక్క పాట పాడతామని అడిగారు. తప్పకుండా వేదిక వద్దకు విచ్చేసి ఒక పాట పాడాలని. తదుపరిగా నా సొంత చెల్లి ఇక్కడ ఉంది, నా పక్కనే కూర్చొని ఉంది. మా చెల్లి జమీమా కూడా ఈ పాట తర్వాత ఆమె కూడా మరి దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక పాట పాడాలని మరి మేము మనసారా ఆమెను కోరుకుంటున్నాం. ముందుగా శారక్క వచ్చి ఒక పాట పాడాలని దేవుని నామం పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మరి సమయం కూడా మరి కాలాతీతం అవుతుంది. ఆల్రెడీ 8:05 ఇంచుమించుగా అవుతుంది. మరి ముందుగా గ్రేస్ బుక్ స్టాల్ అధినేత వారు మహేష్ గారు గౌరవనీయులు మరి వారు ఎక్కడున్నా వేదిక వద్దకు విచ్చేసి మరి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారు కూడా ఒక అద్భుతమైన మరి పాటను పాడాలని ప్రేమతో మరి దేవుని సన్నిధిలో వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. సార్, మీరు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక అద్భుతమైన పాటను పాడాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఈ పాట అనంతరం మరి చెల్లి జమీమా, అదేవిధంగా మరి ఆశాలత గారు వారు కూడా అక్కడున్న రావాలి. వీరు ఇరువురు కలిసి దేవుని మహిమపరుస్తూ మరి వీరు కూడా ఒక పాట పాడాలి అన్నది మా ఆశ. తప్పకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్కి, నన్ను ఇన్వైట్ చేసినటువంటి సిస్టర్ జనీమా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరొక కీర్తన పాడుకుని దేవుని నామమును మహిమపరుద్దామండి. మీ అందరితో పాటు కలిసి పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్పలు కొడదామండి. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా,
బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మరి బుక్ స్టాల్ అధినేత మహేష్ గారికి ప్రభు పేరిట వందనాలు మరి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మరి చెల్లి మరి జమీమా, అదేవిధంగా ఆశలత గారు వారు ఎక్కడున్నా రావాలండి దయతో. మరి సమయం మరి వారు పాడిన తర్వాత వీరు ఇరువురు కలిసి ఒక ప్రత్యేకమైన పాటని పాడాలని ప్రభు పేరిట ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. నీవే నాకు చాలనే వేస్తాయా ఎలాగా చాలా అద్భుతం అండి. ఆశలతమ్మ గారు కూడా వచ్చారు దేవుని నామాన్ని స్తుతించడానికి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్తాం ఒకసారి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో 365 రోజులు కూడా మరి మా సంస్థలోనే ఉంటూ నిరంతరం 24 hours మరి మాకు పరిచయం చేస్తూ మరి ఉంటుంది. ఈమె కోసం, ఈమె కుటుంబం కోసం అందరూ అనుదిన